ఏదైనా సీజన్ ఉన్నప్పుడు ఎండాకాల కానీ వర్షం పడ కానీ ఆర్ వింటర్లో కానీ ఫీవర్ అనేది చిల్డ్రన్కి కామన్ ఉంటుంది. సో ఫీవర్ అనేది మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది, అంటే మన బాడీ ఫైట్స్ చేస్తుంది మన క్రిమితో పాటు. సో ఫీవర్ వచ్చేదే అది సహజం, బట్ అది దేనికోసం వచ్చింది, అది వైరల్ ఉందా, బ్యాక్టీరియా ఉందా, ఆర్ మన ప్రోటోజోవాల్ ఉందా, ఆర్ ఫంగల్ ఉందా, అది ఇంపార్టెంట్ తెలుసుకోవడానికి. సో సపోజ్ ఫీవర్ ఉన్నప్పుడు కొన్ని మా పేరెంట్స్ చెప్తారు చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంది, చాలా లో గ్రేడ్ ఫీవర్ ఉంది, ఆర్ మీడియంలో ఉందని పదాలు వాడతారు. బట్ ఎనీ టెంపరేచర్ మనం చెక్ చేసినప్పుడు యాక్సిలాలో 100.4 పైన ఉంటే అది ఫీవర్. అది 101 ఉండొచ్చు, 102 ఉండొచ్చు, 103, 104, ఎనీథింగ్ మోర్ దెన్ 100.4 అది ఫీవర్. సో ఫీవర్కి కారణం అంటే మీకు చెప్పినట్టు వైరల్ ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, ఫంగల్, ప్రోటోజోవల్, లాస్ట్ ఇమ్యునాలజికల్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనము ఫీవర్, వైరల్ ఫీవర్ ఎలా ఉంటుంది, మనకి 3 to 4 days ఫీవర్ కంటిన్యూస్గా ఉంటుంది, 6 గంటలకు ఒకసారి కంపల్సరీ వస్తుంది. తర్వాత మనకి ఫీవర్ స్పేసింగ్ అవుట్ అవుతుంది. స్పేసింగ్ అవుట్ అంటే ఏంటి, మనకి 6 గంటలు వచ్చే ఫీవర్ ఉంటుంది, అది 8 గంటలకి ఆరు 10 గంటలకి ఆరు 12 గంటలకి ఒకసారి వస్తుంది. సో స్పేసింగ్ అయ్యి మనకి నార్మల్ అయిపోతారు. సో సపోజ్ 5th day 6th day 5వ రోజు 6వ రోజు ఫీవర్ నార్మల్ అయిపోతుంది. ఈ ఫీవర్కి మనము వైరల్ ఫీవర్ అంటాము. ఇంపార్టెంట్ ఏంటి వైరల్ ఫీవర్లో, మన ఫీవర్ మధ్యలో అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చింది 6 గంటలకి నెక్స్ట్ వస్తుంది, ఈ 2 మధ్యలో బేబీ యాక్టివ్ ఉంది, చైల్డ్ యాక్టివ్గా ఉంది, ఆడుకుంటుంది, తింటుంది అంటే అది మోర్ లైక్లీ వైరల్ ఫీవర్ అంట. సపోజ్ మనము 2 ఫీవర్ మధ్యలో బేబీ డల్గా ఉంది, ఫీవర్ లేదు బేబీ డల్ ఉంది అంటే దట్ ఈస్ సంథింగ్ సీరియస్. సీరియస్ అంటే ఏంటి, అది బ్యాక్టీరియల్ ఉండొచ్చు ఆర్ వేరే ఇమ్యునాలజికల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఈ సమయంలో మనము డాక్టర్ దగ్గర వెళ్ళాల అవకాశం వస్తుంది. సో సపోజ్ ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత 48 hours వరకు తగ్గలేదు, సపోజ్ మనము పారాసిటమాల్ వాడుతున్నాము, సింపుల్ మెడిసిన్ ఏంటి అందరికీ తెలిసినట్టు, ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరికీ తెలుసు ఫీవర్ వస్తే పారాసిటమాల్ వాడాలి. ఆ డోస్ కరెక్ట్గా వాడిన తర్వాత 48 hours అంటే 2 రోజుల తర్వాత కూడా ఫీవర్ కంటిన్యూస్ వస్తుంది అంటే మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలి. సెకండ్ ఇంపార్టెంట్, ఫీవర్ మధ్యలో బేబీ డల్గా ఉంది, అప్పుడు మనము డాక్టర్ దగ్గర వెళ్ళాలి. సపోజ్ ఫీవర్తో పాటు మనకి ర్యాషెస్ దద్దలాగా ఉంది, అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి. సపోజ్ వామిటింగ్ ఎక్కువ అవుతుంది, నీరసంగా ఉంది బేబీ, లూజ్ మోషన్స్ చాలా ఎక్కువ అవుతుంది, అప్పుడు మనము డాక్టర్ దగ్గర వెళ్ళాలి. సో ఏదైనా ఫీవర్ మోర్ దెన్ 2 days ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి చూపించాలి. సో ఇది మనము ఫీవర్ నార్మల్ ఎలా కోర్స్ ఉంటుందని మేము వైరల్లో చెప్పాము. బ్యాక్టీరియాలో ఎలా ఉంటుంది, సపోజ్ మనకి ఎక్కడైనా పస్ ఉంటుంది బాడీలో, ఆర్ మన కిడ్నీ దగ్గర కానీ, పొట్టలో కానీ, ఆర్ మన థైస్లో కానీ, బాడీలో ఎక్కడైనా పస్ ఉంటే కూడా ఫీవర్ తగ్గదు, నార్మల్ పారాసిటమాల్లో తగ్గదు, కంటిన్యూస్గా అట్లానే ఉంటుంది. అప్పుడు మనము డాక్టర్ దగ్గర వెళ్ళి బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటే చేసి తర్వాత ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ వాడాలి అవసరం పడవచ్చు. సో ఇది మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం. కొన్ని ఇమ్యునాలజికల్ ఉంటాయి. ఇమ్యునాలజికల్ అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత మనకి ఇమ్యునాలజికల్ రియాక్షన్ అంటే బాడీ మన రెస్పాన్స్ ఎక్కువ అయ్యి ఫీవర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అది ఒక 7 days ఉండొచ్చు, 8 days ఉండొచ్చు. ఆ డయాగ్నోస్ కరెక్ట్ టైంలో అయితే దానికి మందులు వాడితేనే అది ఫీవర్ తక్కువ అవుతాయి. ఎందుకంటే ఇది రొటీన్ ఫీవర్ కాదు. ఇమ్యునాలజికల్ అంటే ఏంటి, మన బాడీ రెస్పాన్స్ ఎక్కువ అవుతుంది, దాన్ని ఫైట్ చేయడానికి ఫీవర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో దాంట్లో మెడిసిన్స్ కూడా సపరేట్ ఉంటాయి. సో ఎనీ ఫీవర్, మన ఏదైనా ఫీవర్ కానీ 2 రోజుల తర్వాత ఉన్నప్పుడు ఒక్కసారి డాక్టర్ దగ్గర చూపించాలా. వైరల్ ఫీవర్ మనకి 3 to 4 daysలో స్పేసింగ్ అవుట్ అయ్యి తగ్గిపోతుంది. బ్యాక్టీరియల్ కానీ ఇమ్యునాలజికల్ ఫీవర్ కానీ మనకి కంటిన్యూస్గా ఉంటాయి. సో ఇది మన జనరల్ ఫీవర్, ఎప్పుడు మనము హాస్పిటల్ దగ్గర వెళ్ళాలా, ఎప్పుడు మనం ఇంట్లో కూడా చూసుకోవచ్చు అనేది విధానం.